మూడవ అధ్యాయము కర్మయోగము 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. తాత్పర్యము: ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పొందగలరు అని పలికెను. వివరణ: ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల బాగోగులు చూసి వాళ్ళను పెంచి పెద్ద చేస్తారు. అలాగే ఆ పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల సేవ చేస్తారు. ఒకరికొకరు సహాయం మరియు హితం కోసం పని చేసుకుంటారు. సర్వభూత హితే రతాః. శ్రీమద్భగవద్గీతలోని ఈ శ్లోకంలో చెప్పినట్లు అందరి కళ్యాణం కోసం పనిచేస్తూ వెళ్ళాలి. ఇంట్లో పెద్దలు ఉన్నట్లు మన చుట్టుపక్కల దేవతలు ఉంటారు. వాయుదేవత, జలదేవత. మనం వీరి కోసం పనిచేస్తే వారు సంతుష్టులవుతారు. వటవృక్షములను నాటటము, వాటికి నీరిపోయటము, ఇవి అన్నీ దేవతలను తృప్తిపరుస్తాయి. ఇవి వారి కోసం చేసే కొన్ని యజ్ఞార్థ కర్మలు. యజ్ఞభావముతో ఈ కార్యము చేస్తే దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. మన మీద కొన్ని రుణాలు ఉంటాయి. అవి పంచరుణములు. పంచరుణములు అంటే 5 రకాల అప్పులు లేదా బాధ్యతలు. హిందూ ధర్మం ప్రకారం మానవుడు ఈ 5 రుణాలను తీర్చడం ద్వారా తన జన్మను సార్థకం చేసుకుంటాడు. అవి దేవరుణం, పితృరుణం, ఋషి రుణం, భూత రుణం మరియు మనుష్య రుణం. మొదటిది దేవరుణం. ఇది దేవతలకు చేసే రుణం. దేవతలకు నిత్యం పూజలు, నైవేద్యాలు సమర్పించడం, ధ్యానం మరియు కర్మలు చేయటం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు. పితృరుణం. ఇది తండ్రి, తల్లి మరియు పూర్వీకులకు చేసే రుణం. తండ్రి, తల్లిని గౌరవించి వారి ఆశీర్వాదాలను పొందడం, వారిని సేవించడం, వారి మరణానంతరం పిండ ప్రాయణాలను సమర్పించటం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు. ఋషి రుణం. ఇది ఋషులు, మహర్షులు, జ్ఞానులకు చేసే రుణం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మరియు ఇతర ధార్మిక గ్రంథాలను చదవడం, వారి బోధనలను పాటిస్తూ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు. 4వది భూత రుణం. ఇది భూతాలు, పక్షులు, జంతువులకు చేసే రుణం. ప్రకృతిని కాపాడటం, పర్యావరణాన్ని కాపాడటం, జంతువులను రక్షించటం, చెట్లను నాటడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు. మనుష్య రుణం. ఇది మానవులకు చేసే రుణం. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, సమాజ సేవ చేయడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు. మనము అన్ని రుణములు పూర్తిగా తీర్చుకోలేము, కానీ కొంతవరకు రుణం తీర్చవచ్చు. వృక్షారోపణం చేయటం, ప్రదూషణం చేయకుండా ఉండటం, ఇవన్నీ దేవతల రుణం తీర్చుకునే ఉపాయాలు. స్వచ్ఛతను పాటించటం, నీటిని ప్రదూషణం చేయకపోవటం ద్వారా కూడా మనం కొంతవరకు రుణం తీర్చుకోవచ్చు. ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు రుణం తీర్చుకుంటూ ఉండాలి. సమాజ సేవ చేయాలి.